కర్నూలు నగరంలో నిర్వహించబడుతున్న ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలలోన చదువుతున్న విద్యార్థులు ఈ రోజు మమ్మల్ని అప్రోచ్ అవడం జరిగింది. విద్యార్థి సంఘాలని ఎందుకు అప్రోచ్ అయ్యారంటే, ఎవరైతే బాధిత విద్యార్థులు ఉన్నారో వారితోన జూలై నెలలోనే పరీక్షలకు సంబంధించిన బోర్డు ఫీజు కాలేజీ యాజమాన్యం వారు పే చేయించుకున్నారు. బట్ అవి బోర్డుకు పంపించలేదు వాళ్ళు యాజమాన్యం వారు. అందువల్ల వీళ్ళకి హాల్ టికెట్ రాలేదు. సో వీరు బాధిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్లి యాజమాన్యం వారిని నిలదీయగా, ఎందుకు మాకు హాల్ టికెట్లు ఇచ్చేవాలేదు ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత కూడా అని వారు ఓపెన్ గా అంగీకరించడం జరిగిందంట విద్యార్థుల దగ్గర. మాదే తప్పు, సప్లీ ఎగ్జామ్స్ లోన రాసుకుందురులేండి అని చెప్పేసి. బట్ సప్లీ ఎగ్జామ్ బోర్డు నిర్వహించట్లేదు. సో ఇప్పుడు ఈ పారామెడికల్ విద్యను అభ్యసిస్తున్న ఈ బాధిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా 2 నుండి 3 సంవత్సరాల పాటు వాళ్ళ టైం వేస్ట్ అయ్యే పరిస్థితి రోజు ఉంది. కాబట్టి ఇలా ఎలా చేస్తారని చెప్పేసి మేమందరూ విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున బాధితులతో తర్వాత ఇతర విద్యార్థులతో వెళ్లి నిలదీయగా వారు మాతో కూడా జవాబుదారుతనం లేకోకుండా బిహేవ్ చేయడం జరిగింది. సో ఇలా ఎంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారని చెప్పేసి నేను ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా ప్రశ్నిస్తున్నాను. దాంతో పాటుగా ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల ఎటు చూసినా కూడా ఎటువంటి నిబంధనలు ఫాలో అవ్వకోకుండా ఏవైతే నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలు ఉంటాయో అవి ఏవి కూడా ఫాలో అవ్వకోకుండా కళాశాల నడుపుతున్న పరిస్థితి మనము ఈ రోజు చూడవచ్చు. ఒకటి అక్కడ పోతే అది ఏదైతే కాలేజ్ బిల్డింగ్ ఉందో అక్కడనే 4 కళాశాలలు వివిధ రకాల పేర్లతోనే నడుపుతున్నారు. ఆయుష్మాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అని చెప్పేసి, తర్వాత పారామెడికల్ కాలేజ్ ఒకటి, తర్వాత స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇలా వివిధ రకాల మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అని ఇలా వివిధ రకాల పేర్లతో 4 కళాశాలలు ఒకటే భవనంలో నడుపుతున్నారు. అందులో కూడా ఎటువంటి సరైన ల్యాబ్స్ గానీ విద్యార్థులకు ప్రాక్టికల్ ల్యాబ్స్ చేసుకోవడానికి కూడా వస్తువులు సరిగ్గా లేవు. అండ్ క్వాలిఫైడ్ స్టాఫ్ కూడా లేరని చెప్పేసి విద్యార్థులే మాకు లైవ్ లోన తెలియజేశారు. దాంతో పాటుగా పారామెడికల్ కోర్సులకు సంబంధించి ఏవైతే అన్ని కోర్సులు ఉంటాయి, అన్ని విభాగాలు ఉంటాయి పారామెడికల్ లోన, అందరు విద్యార్థులను ఒకే చోట కూర్చోబెట్టి కామన్ సబ్జెక్ట్ లేకపోయినా అన్నిటికీ ఒకే రూమ్ లో కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహిస్తే ఏ మేరకు వాళ్ళకి నాణ్యమైన విద్య అందుతుందో, రేపొద్దు ఏం ప్రజలకు సేవ చేయగలిగి ప్రాణాలు కాపాడతారని చెప్పేసి నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను. అదే మాదిరిగా పారామెడికల్ కోర్సులకు సంబంధించి 2 సంవత్సరాల పాటు క్లినికల్ ట్రైనింగ్ కి జీజీహెచ్ కి రావాల్సి ఉంటది. డైలీ క్లినికల్ అవర్స్ అని చెప్పేసి వాళ్ళకి కరికులం లో ఉంటది, టైం టేబుల్ లోన. బట్ కేవలం 2 సంవత్సరాలకు గాను 2 నెలలు మాత్రమే వాళ్ళని జీజీహెచ్ కు క్లినికల్ ట్రైనింగ్స్ పంపించారని చెప్పేసి విద్యార్థులే తెలియజేస్తున్నారు. కాబట్టి నేను సంబంధిత అధికారులను ఒకటే కోరుతున్నాను, ఇలాంటి కాలేజీలు నిర్వహించబడడం వల్ల నర్సింగ్ విద్య చాలా ముఖ్యమైన విద్య, సమాజంలోన ప్రాణాలు కాపాడే విద్య. అలాంటి విద్య నాణ్యత లోపించి ప్రజల ప్రాణాలు పోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాంటి కాలేజీలని వెంటనే శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే కళాశాల గుర్తింపు రద్దు చేసి సీజ్ చేసేదానికి కూడా అడుగులు వేయాలని చెప్పేసి విన్నవిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు కటార్కొండ సాయి కుమార్, జాతీయ బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆయుష్మాన్ మెడికల్ కళాశాలలో ఫీజుల దోపిడీ అరికట్టాలని చెప్పేసి, అదేవిధంగా అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రతి అకాడమిక్ ఇయర్ కు 25 నుండి 25,000 ఫీజులు ఉంటుంది. కానీ మొదటి సంవత్సరం ఫీజు 25,000 రూపాయలు కట్టాము. బట్ ఏంటంటే ఈ కళాశాల నుండి ఎలాంటి రిసిప్ట్ కూడా లేదు, మాకు కేవలం ఒక తెల్ల పేపర్ మీద రాసిచ్చి పంపించారని చెప్పేసి ఆ కళాశాల విద్యార్థులు అయితే మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీరు ఫీజు ఎప్పుడు కట్టారు? ఫీజు నేను ఎగ్జామ్ కంటే ముందు 10 days ముందు కట్టినాను సార్. కడితే క్లినికల్ ఫీజు సగం కట్టినాను, ఎగ్జామ్స్ కి కట్టినాను. అయితే ఆ రోజు మేడం లేదనేసి అక్కడ పక్కన టీచర్ కి ఇవ్వమని చెప్పింది. అప్పుడు ఆ స్లిప్ రాసిచ్చారు. మరుసటి రోజు నేను ప్రిన్సిపల్ ని కలిస్తే ఇది పెండింగ్ ఉన్న అమౌంట్ లకి యాడ్ చేస్తాను, నువ్వు మరి క్లినిక్ కట్టు, టైమింగ్ దండిగా ఉందనేసి చెప్పింది. అందరితో పాటు హాల్ టికెట్ తీసుకుందామని కాలేజ్ దగ్గరకు పోతే నీ హాల్ టికెట్ లేదు, నీకు ఆన్లైన్ లకి నేమే యాడ్ అయ్యలేదు, అదే లేదని చెప్తుంది. మేము ఏమైనా గొడవ చేస్తామని, సప్లై ఉంది అది ఉంది, మీకు అంతలోపు నేను ఏదో ఒకటి హాస్పిటల్లో బుడికిస్తానని చెప్పి అట్లా చెప్పుకుంటూ వచ్చింది. మేము మేడం మీద ఉన్న నమ్మకం గౌరవంతో కామ్గా అయిపోయినాం. అయితే ఈ రోజు మా పేరెంట్స్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఇంకెప్పుడు ఉంటుంది సప్లిమెంటరీ అని. మేము మేడం దగ్గరకు వచ్చి అడిగాము, మేడం మాకు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మా పేరెంట్స్ కి చెప్పుకోవాలి కదా అంటే, నేను ఉంటుందని మీకు చెప్పినానా అది ఇది అని మమ్మల్ని అంటుంది. ఈ రోజు అయితే మా సీనియర్లను కూడా మేము ప్రశ్నించినాం. వాళ్ళు అసలు పారామెడికల్ కోర్స్ కి సప్లిమెంటరీనే ఉండదు, 2 years కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటది, మరి రాసుకోవాలంటే జూనియర్లతో కలిపి రాసుకోవాలని చెప్పినారు. మేము ఈ రోజు ఎంత మాట్లాడినా మేడంతో స్పందన లేని దానికి మేము లీడర్స్ ని కలిసినాం. ఇక్కడ కలిస్తే వాళ్ళ మీదకి గొడవకు వస్తున్నారు, మమ్మల్ని కొంచెం బెదిరియడానికి ట్రై చేసినారు. అవి కూడా వీడియోస్ ఉన్నాయి, ప్రూఫ్లు. దాంతో పాటు మా తోటి విద్యార్థులు ఈ రోజు కాలేజ్ జరుగుతుంది, మా తోటి విద్యార్థుల్ని బయటకు వెళ్ళి పంపించేసినారు ఈ గొడవలోన. ఎందుకంటే వాళ్ళు ఏదైనా తప్పుదోవల్లో ఏమైనా చెప్తారనేసి వాళ్ళని బయటకు పంపించేసినారు. ఇంకా మా లాగానే మీరు ఫీజు ఎప్పుడు కట్టారు? ఫీజు
6th month. ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ ఎప్పుడు? జూలైలో పబ్లిక్ ఎగ్జామ్ జరిగింది. తర్వాత మార్కులు వచ్చిన తర్వాత ఒక 15 days 1 month కి అలా మీకు సప్లిమెంటరీ పెడతా అనేసి చెప్పింది. మేము ఆ నమ్మకంతో మేడం మీద ఉన్నాము. కాకపోతే ఈ రోజు ఇలా జరిగింది, మాకు న్యాయం చేస్తారనేసి ఇక్కడ ప్రెస్ వాళ్ళని అందరినీ కలవడం జరిగింది. అయితే పబ్లిక్ ఫీజు వాటితో పాటు కళాశాల ఫీజు చెల్లించినా కూడా మాకు ఆన్లైన్ లో మా పేరును దరఖాస్తు చేయలేదు, మాకు హాల్ టికెట్లు రాలేదని చెప్పేసి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఇంకొకరు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. మీరు మీ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? అయితే జూలై 15, 16, 17 జరిగే ఎగ్జామ్స్. అప్పుడు మేము రాసిన తర్వాత మా ఫ్రెండ్స్ కి ఎలా జరిగిందంటే వాళ్ళు ఫీజు కట్టారు, క్లినికల్ ఫీజు కట్టారు, ఎగ్జామ్ ఫీజు కట్టారు. కట్టినా కూడా వాళ్ళకు హాల్ టికెట్ అంటే ఇవ్వలేదు. కాలేజ్ ఫీజు కట్టాలా, కాలేజ్ ఫీజు కడితేనే ఇస్తాను అని చెప్పింది. కాలేజ్ ఫీజు కూడా కట్టారు, కట్టినా కూడా వాళ్ళు లేదు, డేట్ అయిపోయింది, ఎగ్జామ్ డేట్ అయిపోయింది అని ఏదేదో చెప్పి మీరు సప్లీలో రాసుకుందరు అని మాయమాటలు చెప్పేసి మన సలోమి మేడం గారు చెప్పారు. ఈ రోజు మళ్ళీ మేము మేడం సప్లీ ఎప్పుడు మేడం, మీరు ఆ రోజు సప్లీ చెప్పారు కదా మేడం అంటే, లేదు నేను ఎప్పుడు చెప్పినా సప్లీ ఉంటుందని, నేను లేదు చెప్పలేదు అని అంటున్నారు. మా సీనియర్స్ అడిగితే సప్లీ అనేది లేదు, ఎవరు చెప్పినారు మీకు మేడం ఒకేట చెప్పింది, లేదా సప్లీ మేము రాయలేదు. పారామెడికల్ కోర్సుల్లో సప్లిమెంటరీ విధానం ఉండదు. అయితే అన్ని ఫీజులు కూడా చెల్లించినా కూడా కళాశాల నుండి మాకు హాల్ టికెట్ రాలేదని చెప్పేసి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనతో పాటు విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. సమస్య మాకు పొద్దున్నే 10 గంటలకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమస్య గురించి మెయిన్ గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, అసలు మేము ఆ కాలేజ్ దగ్గరికి సామరస్యంగా మేము వెళ్లి కూర్చొని మేడంతో మాట్లాడదామని వెయిట్ చేస్తా ఉంటే అక్కడ ఉండే కంప్యూటర్ ఆపరేటర్ చాలా దురుసుగా బిహేవ్ చేసి ఆయనంతకు ఆయన ఇష్టానుసారం మాట్లాడి ఆయననే ఈ విధంగా ఆడ రెచ్చగొట్టేటట్టు మాట్లాడాడు. అసలు ఆడ వచ్చిన విద్యార్థుల్ని ఆయన స్టూడెంట్స్, ఆయనకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు కానీ ఐడి కార్డులు చూపించండి, అవి చూపించండి అంటే చూపిస్తుంటే కూడా మన దగ్గర కొన్ని విజువల్స్ ఉన్నాయి, కొన్ని చూస్తే మీకు కూడా అర్థం అవుతా ఉంది. అసలు ఆయన చేసిన ఈ రోజు ఈ దారి ఇక్కడికి తీసుకొచ్చింది. విద్యార్థులు బాధతో మా దగ్గరకు వచ్చి మేడంతో మాట్లాడదామని కూర్చుంటే ఆ మేడం కూడా ఎలా మాట్లాడుతుందంటే, విద్యార్థులకు ఫీజు రిసిప్ట్స్ అనేది కొన్ని ఉంటాయి, ఆ రిసిప్ట్స్ కూడా ఇవ్వలేదు. ప్రధానంగా కాలేజీ యాజమాన్యం ఫీజు కట్టలేదని చెప్పేసి ఆరోపిస్తా ఉంది. ఫీజు కట్టారు, అక్కడ వాళ్ళ కాలేజీలో సీసీ కెమెరాస్ ఉంటాయి, తోటి ఫ్రెండ్స్ ఉంటారు, ఖచ్చితంగా ఫీజు చెల్లించాలనే విద్యార్థులు మాతో చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేడం ఈ ఫీజు రిసిప్ట్స్ ఇవ్వకపోవడమే తప్పు. మళ్ళీ మేడం పిల్లలపై నిందలు వేసి కాలేజీకి వస్తే రాండి, లేదని చెప్పి డబ్బులు కట్టుకోండి, కాలేజీకి రాకపోతే ఏమైంది. అసలు 6 డిపార్ట్మెంట్లు ఉన్న పారామెడికల్ వాళ్ళ కాలేజ్ లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు. అక్కడ అందరిని 6 డిపార్ట్మెంట్లని ఒక రూమ్ లో వేసి బోధిస్తారంట. అసలు అక్కడ ఏం చెప్తారో సబ్జెక్టు పిల్లలకు అర్థం కాదంట, వాళ్ళ బుక్స్ లో టాపిక్స్ లో కూడా అర్థం కాదంట. ఒకసారి పిల్లలు చెప్తా ఉంటే బాధ అనిపించేసింది. వీళ్ళు ఇన్ని డబ్బులు పోసి అక్కడ చదువుకుంటున్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇక్కడ కడతా ఉన్నారు. అది ఖచ్చితంగా మేడం పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ కాలేజీలో 4 కాలేజీలు నిర్వహిస్తా ఉన్నారు. ఇవన్నీ వైద్య అధికారులు ఏం చేస్తున్నారు? డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుండి వచ్చిన ఇన్స్పెక్షన్ల ఆఫీసర్లను కూడా కొనేస్తున్నారు వీళ్ళు. ఆ టైంకి ఇన్స్పెక్షన్ టైంలో ఒక్కరు కూడా స్టూడెంట్స్ ఉన్నారు తెలుసా? అక్కడ చాలా కాలేజీల్లో చూశాను. అసలు ముడుపులు అందించుకొని వీళ్ళ పర్మిషన్లు అయితేనేమి ఏదైతేనేమి. రీసెంట్ గా మదర్ తెరీసా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కి అడ్మిషన్సే రద్దు అయ్యాయి, అడ్మిషన్స్ తీసుకోకూడదని చెప్పి. ఎందుకంటే వాళ్ళ అటాచ్డ్ హాస్పిటల్ అనేది లేదు కాబట్టి వీళ్ళు ఏం చేసుకున్నారో, ఏ హాస్పిటల్కి లింక్ పెట్టుకున్నారో మళ్ళీ అడ్మిషన్స్ తీసుకున్నారు. ఇలాంటి వ్యవస్థను వీళ్ళు అడ్డు పెట్టుకొని విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తూ వీళ్ళ ఎదుగుదల కోసం ముందుకెళ్తున్నారే. మాలాంటి వాళ్ళపై నిందలు వేస్తున్నారు. కొన్ని ఫీజులు కట్టించుకొని రిసిప్ట్లు ఇవ్వకుండా వారిపైన దురుసుగా మాట్లాడేటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఆరోపణ చేస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి విద్యార్థి సంఘాలు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వర మధు, కర్నూలు. క్లియర్ చెప్పిందంట, మేడమే చెప్పిందంట, లైవ్ లో బాధ్యతలు చెప్తున్నాడు. ఇంకా ఎగ్జామ్ మేము ఫీజు కట్టేకొచ్చినప్పుడు కూడా ఎగ్జామ్ డేట్ అయిపోయింది అని కూడా చెప్పలే. తీరా హాల్ టికెట్ వచ్చే లోపల ఎగ్జామ్ కి హాల్ టికెట్స్ మీకు రాలేదు, మీరు ఎగ్జామ్ రాయకూడదు, సప్లిమెంటరీ రాసుకోని అడిగింది. మా సీనియర్లు చూస్తే ఎగ్జామ్ సర్టిఫికేట్స్ సప్లిమెంటరీ అసలు లేదు, కానీ మాకు సప్లిమెంటరీ ఉందని చెప్తుంది. అది ఏ మాత్రం ఉందో లేదో మాకైతే తెలియదు. ఈ విషయం మాత్రం, ఈ పోరాటం మాత్రం విద్యాశాఖ మంత్రి మాత్రం ఖచ్చితంగా ఖండించాలా. ఏ విధంగా అయితే ఉందో తెలియదు కానీ ఎగ్జామ్ ఫీజు, క్లినికల్ ఫీజు 25,000 రూపాయలు కట్టించుకుంటారంట. ఏమన్నంటే మాకు తెలియదు అది కాలేజ్ ఫీజు అని అంటారంట. సీలియస్ ఇచ్చి సైన్ పెట్టిస్తే ఇది నేను రాయలేదని చెప్తుంది మేడం. ఇక్కడ పారామెడికల్ కోర్సులు ఉన్నాయి, ఈ పారామెడికల్ కోర్సులు చాలా ఉన్నాయి, ఒక 6 దాకా ఉండొచ్చు. అందరినీ ఒక క్లాస్ రూమ్ లో వేసేసి
2 ఫ్యాకల్టీతో మధ్యాహ్నం వరకు చెప్పిస్తారంట. మా ఎవరైనా స్టాఫ్ రాకపోతే ఇంకా బ్యాగులు వేసుకొని ఇంటికి పోండి, సర్దులు కట్టుకోరా అని చెప్తారంట. ఇదే కాలేజు. ఇదే ఈ కాలేజీలోకి 4 పర్మిషన్లు ఎట్లొస్తాయో నాకు అర్థం కాలేదు. ఒకటి స్కూల్ ఆఫ్ నర్సింగ్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, పారామెడికల్, ఇవన్నీ ఎట్లొస్తాయి ఒక బిల్డింగ్ లో? సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డింగ్ కూడా లేదు. అసలు పిల్లలకు రెగ్యులర్ స్టాఫ్ ఎంత మంది ఉండాలా? 27 మంది, 14 మంది జీవోల ప్రకారం పెట్టుకోవాలి. ఈడన 4 ఉంటే చాలు కాలేజీ రన్ చేసేస్తున్నారు.